Elijah, Enoch and Moses. ఏలియా, ఆనోకు, మోషే ముగ్గురు కూడా ఎత్తబడబడ్డారంట. Moses, how he was taken up, I explained in the last meeting. మోషే ఎలా ఎత్తబడ్డాడో నేను లాస్ట్ మీటింగ్ లో చెప్పాను. Bible talks about God only buried him. బైబిల్ Talking about God only buried him. బైబిల్ చెప్తుంది దేవుడే ఆ మోషేను సమాధి చేశారు అని చెప్పి. Why? What is the reason? Everything I explained. ఎందుకు ఎలా అనేది పూర్తిగా నేను చెప్పాను. If I explain that now, again it takes half an hour. ఆ విషయాన్ని మరలా చెప్తే మరలా ఇంకొక అరగంట అయిపోద్ది. Because you have to take verses from the Old Testament, New Testament, again you have to explain everything. సో మరలా పాత నిబంధన కొత్త నిబంధన నుంచి కొన్ని విషయాలు తీసి చెప్పాలి. Just think, okay, you keep the mind Moses aside, take only one person, Elijah. సో మోసెస్ ని ఆనోక్ ని పక్కన పెడితే కేవలం ఏలియా గురించి మనం మాట్లాడదాం. Enoch walked with God. ఆనోకు దేవునితో నడిచాడు. Still he did not come back. నడుస్తూ మరి ఎప్పుడు తిరిగి రాలేదు ఆయన. And he was taken up into the heavenly places. ఆయన పరలోకం రాజ్యంలోకి ఎత్తబడ్డాడు. Okay, now Elijah. ఇప్పుడు ఏలియా. That is the direct testimony for us. ఇది ఒక సజీవ సాక్ష్యం అన్నమాట, చాలా చక్కనిది. When Elisha was there, the fire separated Elijah and took him. సో ఇక్కడ చూసినట్లయితే ఎలీషా అక్కడ ఉంటుండగానే అగ్ని వారిద్దరిని వేరు చేసినట్లుగా చూస్తున్నాం. Yes or no? అవునా కాదా? Elijah was taken in the physical body. సో ఏలియాని శారీరకంగానే దేవుడు ఎత్తుకెళ్ళినట్టు మనం చూస్తున్నాం, ఎత్తబడినట్లు. He did not go in the transfigured body. సో ఏదో రూపాంతరమై ఆయన వెళ్ళినట్లుగా మనం చూడట్లేదు. But in the New Testament, కానీ నూతన నిబంధనలో Bible says that we will be transfigured and will be taken. నూతన నిబంధనలో ఏమి రాయబడి మనం రూపాంతరం చెంది అప్పుడు మనం ఎత్తబడతాము అని చెప్పి. So Old Testament is physically taken, New Testament transfigured will be taken. సో పాత నిబంధనలో చూసినట్లయితే ఆ శరీరంతోనే ఎత్తబడ్డాడు. నూతన నిబంధనలో చూస్తే ముందు రూపాంతరం పొంది తర్వాత మనం ఎత్తబడతామని రాయబడి ఉంది. Why the transfiguration is required in the New Testament? ఎందుకు నూతన నిబంధనలో రూపాంతరం అనేది అవసరము? We can go with the physical body only now. ఆ యొక్క శరీరముతోనే దేవుడు మనల్ని తీసుకెళ్ళొచ్చు కదా. But you will not agree. కానీ మీరు అంటారు లేదు, We will not agree. మనం దాన్ని ఒప్పుకోము. Science world will never agree. సైన్స్ దాన్ని ఎప్పటికీ ఒప్పుకోదు. What they will do? ఏమంటారు? ఏం చేస్తారు? They will go to 600 kilometers. వాళ్ళు 600 కిలోమీటర్లు వెళ్తారు. From the earth they will go to 600 kilometers. భూమి నుంచి 600 కిలోమీటర్స్ పైకి వెళ్తారు. They will go till exosphere. ఎక్సోస్పియర్ వరకు వెళ్తారు. It is 800 kilometers. అప్పుడు 800 కిలోమీటర్లను పైకి వెళ్తారు. Then they will throw a dog or a monkey. అప్పుడు అక్కడ నుంచి ఒక కుక్కనో ఒక మంకీనో ఇలాగా పడేస్తారు అక్కడ. Or even they will go even more 1000 kilometers. అలాగే ఇంకా కొన్ని వేల కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణించి They will throw them out. వారిని పడేస్తారు. They will throw the animals. వారి యొక్క పశువుల్ని వాళ్ళు పడేస్తారు. Then they will take that video. అప్పుడు దాన్ని వీడియో తీస్తారు. Then they will bring it here. అప్పుడు మళ్ళా తిరిగి వస్తారు. Then they will show to the world. అప్పుడు లోకమంతటిని చూపిస్తారు. What they will show? ఏం చూపిస్తారు? If you go with the physical body, ఒకవేళ మనం ఈ శరీరంతోనే మనం ఎత్తబడితే how you will consume your body will dismantle, how you will die, they will explain. వాళ్ళు ఎలా నీ బాడీ అంతా మరణం చెందిన తర్వాత ఏమవుతుంది అవన్నీ విషయాలు కూడా మీకు తెలియజేస్తారు. Yes or no? అవునా కాదా? Why? Because the gases and the acids in the heavenly places, in the space, that will make you die and consume you. ఎందుకు అంటే ఆ స్పేస్ లో ఉన్న ఆ యొక్క ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో అవి మనల్ని పూర్తిగా తినేస్తాయి, పూర్తిగా నాశనం చేసేస్తాయి. You know, when the people go for the space shuttle, they have a space suit. సో మనకు తెలుసు కదా, స్పేస్ కి వెళ్లే వాళ్ళు ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని వారు ధరిస్తారు, హెల్మెట్ లాగా. Why? Because they have need oxygen. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఆక్సిజన్ ఖచ్చితంగా కావాలి. When there is no oxygen, when there is another gases are formed over there, people will die in one smash in 1 second. సో అక్కడ ఎప్పుడైతే ఆక్సిజన్ ఉండదో వేరే గ్యాసెస్ ద్వారా ప్రభావం చెంది ఒక సెకండ్ లోనే మనుషుడు మరణిస్తాడు. Yes or no? అవునా కదా? That is what they will prove here. అదే ప్రూవ్ చేస్తారు ఇక్కడికి వచ్చి. Then we will not believe the second and the rapture at all. అప్పుడు మనము ఆ రెండో రాకడ గురించి లేకపోతే ఆ ఆగమనం గురించి మనం అసలు నమ్మకం పెట్టుకోలేము. Because the rapture, if you believe how God will take in the physical body, in the air only you will die. ఎందుకు అంటే శరీరంగా అలా తీసుకెళ్లబడితే ఆ యొక్క గాల్లోనే మనం మరణిస్తాం. But our God is almighty. When the God's protection and the glory covers us, nothing will happen to us. కానీ ఎప్పుడైతే
ఎప్పుడైతే రూపాంతరం చెందిన తర్వాత మహిమ శరీరముతో మనం ఉంటామో ఆ మహిమ శరీరాన్ని ఏ గ్యాస్ కూడా ఏమీ చేయలేదు. Even in the physical body, when the glory covers, nothing will happen to our body. ఒకవేళ ఫిజికల్ బాడీలో మనం ఉన్నా సరే దానిలో కూడా ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ మనల్ని ఎప్పుడైతే చుట్టుకుని ఉంటుందో, కవర్ చేసి ఉంటుందో, ఏది కూడా మనల్ని నాశనం చేయలేదు. Then we will be taken up to heavenly places. అప్పుడు మనం పరలోక రాజ్యానికి తీసుకెళ్లబడతాం. But the belief in the Lord is very less in this last days. కానీ ఆఖరి రోజుల్లో విశ్వాసము, నమ్మకం అనేది చాలా కొదువై ఉంది. That is why we have to be very careful. అందుకే మనం చాలా జాగ్రత్తగా The ఉండాలి. science world will prove that no, the rapture cannot take place. ఎందుకంటే సైన్స్ ఎప్పుడు కూడా ఇదే ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తది, రాప్చర్ జరగలేదు, రహస్యముగా ఎవరు ఎత్తబడలేదు అనే విషయాన్ని Because when you go with the physical body, you will die in the air. ఎందుకు అంటే ఈ శరీరంతో ఒకవేళ మీరు వెళితే మీరు ఖచ్చితంగా చనిపోతారు, అది సత్యము కాదు అని చెప్పి సైన్స్ ప్రూవ్ చేస్తది. You will believe it or not? సైన్స్ చెప్తే మనం నమ్ముతాం కదా. Yes or no? If they tell you have cancer, we accept or not? ఇప్పుడు సైన్స్ చెప్తుంది నీకు క్యాన్సర్ ఉందని, నమ్ముతున్నావా లేదా? If we have sugar factory and a pressure factory, you accept or not? సైన్స్ చెప్తుంది నీలో షుగర్ ఫ్యాక్టరీ, ప్రెషర్ ఫ్యాక్టరీ ఉంది, నమ్ముతున్నావా లేదా? Even in the school also you will not get that much mark. 600 somebody has got for the sugar. సో స్కూల్లో కూడా ఎప్పుడు అన్ని మార్కులు తెచ్చుకోలేదేమో కానీ షుగర్ లో మాత్రం 600 తెచ్చుకుంటున్నారు. My husband is telling I am 500. ఒక భర్త చెప్తున్నాడే నాకు 500 అండి. And wife is telling I am 580. అయితే భార్య చెప్తుంది అయితే నాకు 580 అండి. The son is telling you both going to go down to the earth very quickly. బోత్ ఆర్ గోయింగ్ డౌన్. సో మీరు త్వరగా భూమి లోపలికి వెళ్ళబోతున్నారు అని చెప్పి కుమారుడు మాట్లాడుతాడు. Some are very pressure cookers are there. కొంతమంది ప్రెషర్ కుక్కర్లు ఉంటారు. Yes or no? అవునా కదా? Immediately they get angry. వెంటనే వారికి కోపం వస్తది. Immediately high BP. ఇమ్మీడియట్ గా హై బీపీ వస్తది. After high BP what will happen? హై బీపీ వస్తే ఏమవుద్ది? BP only. అప్పుడు బీపీ వాయించడమే మిగులుతుంది. Finished, you are going to the heavenly places. ఎందుకంటే మీరు వెళ్ళిపోతారు కాబట్టి. You will not see rapture anything. అప్పుడు ఎత్తబడ్డం ఇవన్నీ ఏమి ఉండవు. You will go directly to the kingdom of heaven. డైరెక్ట్ గా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోవడమే. So the people here, you are believing whatever doctor says. ఏంటంటే ఈ రోజు మనం ఎలా ఉన్నామంటే డాక్టర్ ఏది చెప్తే అదే నిజము. In the YouTube, how many doctors are talking whatever tips, immediately it is working in the family. ఈ రోజుల్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎంతమంది డాక్టర్లు ఉన్నారో నాకు తెలియదు, వాళ్ళు ఏం చెప్తే అదే నమ్ముతున్నాం. Yes or no? అవునా కదా? That is how the world is controlled. అలాగే ఇప్పుడు పూర్తిగా ప్రపంచమంతా సైన్స్ కంట్రోల్ చేస్తుంది. If they tell that the rapture, the people die in the air, you will never come to church. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు ప్రూవ్ చేసి రాప్చర్ లో ఇదిగో వీళ్ళు చనిపోయారు అని చెప్పగానే మరి సంఘానికి రావడమే మానేస్తాము. No need rapture, I will go in the second coming. ఎందుకయ్యా ఈ రహస్యమైన ఆగమనం మనకు అక్కర్లేదు, ఉట్టిగా చనిపోతాం ఆకాశం పైకి వెళ్ళి అని చెప్పి రెండో రాకడ కోసం చూస్తాను అని ఇక్కడే ఉండడానికి ఇష్టపడతారు. When will happen the second coming? ఎప్పుడు రెండో రాకడ ఎప్పుడు జరుగుతుంది? After the tribulation only. ఆ యొక్క మహా ఉపద్రవ కాలం జరిగిన తర్వాతే. Then how you will be raptured? మరి ఎలాగ మనం ఎత్తబడతాము? How you will be taken up to heaven? ఎలా మనం పరలోక రాజ్యంలోకి వెళ్తాము? You have to go through all this. ఈ యొక్క మహా ఉపద్రవ కాలంలో ఈ కష్టాలన్నీ కూడా భరిస్తేనే వెళ్ళగలం రెండో రాకడలో. God knows about the science world and their brain. దేవునికి ఆ యొక్క సైన్స్ వరల్డ్ వారి యొక్క బ్రెయిన్ గురించి బాగా తెలుసు. That is why in the New Testament he is giving the things that the transfiguration bodies. అందుకే దేవుడు చెప్తున్నాడు నూతన నిబంధనలో ఖచ్చితంగా శరీరము రూపాంతరం చెందాలి అని చెప్పి. So transfigured bodies, nothing will happen wherever you go. సో ఎప్పుడైతే రూపాంతరం చెందుతామో ఎక్కడికి వెళ్ళినా ఏమీ జరగదు. Amen. Amen. Hallelujah. Hallelujah. That is why the difference in the Old Testament and the New Testament. ఇదే వ్యత్యాసము పాత నిబంధనలోను నూతన నిబంధనలోను. So the New Testament rapture. సో ఈ నూతన నిబంధనలో ఉన్న ఈ యొక్క ఎత్తబడుట. There are many verses are there explains that the rapture is still existing and it is there in the Bible verses. సో చాలా వాక్యాలు దాన్ని స్పష్టంగా తెలుపుతున్నాయి ఏంటంటే ఎత్తబడ్డం అనేది చాలా జరుగుతుంది, అది నిజమే అని చెప్పి. How the rapture will take place? ఎలా జరుగుతుంది ఎత్తబడ్డం అనేది? 1 Corinthians chapter 15 verses 51. మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 51వ వచనము. మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం.
In the twinkling of eyes we will be raptured, the Bible says. అక్కడ చూసినట్లయితే వెంటనే రెప్పపాటున మనం మారుతాము అని చెప్పిన మాట అక్కడ రాయబడి ఉంది. But in the second coming, కానీ రెండో రాకడలో, if you read it in Revelation chapter 1 verses 7, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, please read Revelation chapter 1 verses 7. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. So the people who are here, you have to understand the second revelation is given here, secret is given here. మీరు ఇక్కడ ఉన్న వారు అర్థం చేసుకోవాలి, రెండో విషయం ప్రకటీకరణ దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. When you read it, you will not understand. అలాగే చదివితే ఆ విషయాలు మనకు అర్థం కావు. Yes or no? అవునా కదా? Those who stabbed him also will see the Jesus coming, it is written. ఎవరైతే ఆయన్ని పొడిచాడో వాళ్ళు కూడా దేవుణ్ణి చూస్తారు అనే మాట అక్కడ రాయబడి ఉంది. So till the Lord Jesus comes in the second coming, those who killed Jesus will be alive. రెండో రాకడకు యేసు ప్రభువుని పొడిచిన వారు బ్రతుకుతారా? What does that mean? దాని అర్థం ఏంటి? They would have died in the time of Jesus only, no? యేసు ప్రభు ఆ కాలంలోనే ఆ వ్యక్తి చనిపోయి ఉంటారు కదా పొడిచినవాడు. Already 2000 years over, no? ఇప్పటికే 2000 సంవత్సరాలు అయిపోయింది కదా. But when the second coming of the Lord Jesus, everybody will see, even those who stabbed him also will see, the Bible says. కానీ రెండో రాకడలో ఇక్కడ లోకంలో ఉన్న ప్రతి ఒక్క కన్ను చూస్తుంది, అలాగే ఆయన్ని పొడిచిన వారు కూడా చూస్తారనే మాట రాయబడి ఉంది. Just now I told about the eternal death and eternal life. ఇప్పుడే కదా ఆ యొక్క 12వ అధ్యాయంలో మనం మాట్లాడిన నిత్యమైన మరణము నిత్యమైన జీవము గురించి. Those who are dead in Christ will taken up, those who are dead without Christ also will be alive. ఎవరైతే క్రీస్తులో మరణించారో వాళ్ళు దేవుని దగ్గరికి ఎత్తబడతారు, ఎవరైతే క్రీస్తులో మరణించలేదో వారు ఖచ్చితంగా మరలా జీవిస్తారు అనే మాట చదివాం కదా. And those people will be standing and roaming, they will see the Lord Jesus. వారు కూడా ఈ లోకంలో ఉన్న ప్రజలతోనే తిరుగుతారు కాబట్టే అందుకే యేసు ప్రభువుని పొడిచిన వాళ్ళు కూడా చూస్తారు అనే మాట Even though people రాయబడి who ఉంది. stabbed the Lord Jesus also will be raised and be here and see the Lord Jesus coming down. ఎవరైతే ఆ యొక్క యేసు ప్రభువుని పొడిచారో ఆ వ్యక్తులు కూడా ఆ యొక్క రెండో రాకడ సమయంలో వారు తిరిగి లేచి రాప్చర్ ద్వారా తిరిగి లేచి వాళ్ళు జీవిస్తూ ఆ విషయాన్ని వాళ్ళు కూడా చూస్తారు. In the book of Zechariah it is telling that the east of Jerusalem, the Lord God, the Lord Jesus will come and put his feet. సారీ, East of Jerusalem in the book of Zechariah. జకరియా గ్రంథములో యెరూషలేము యొక్క తూర్పులో ఆ యొక్క విషయాలు కనిపిస్తాయని చెప్పి దేవుని రాకడ విషయాలు కనిపిస్తాయని చెప్పి రాయబడి ఉంది. Okay, so there is a difference in the rapture and the second coming of Jesus. సో ఎత్తబడడము రెండో రాకడ ఇవి రెండు కూడా వేరే వేరే విషయాలు. Three parts are there for the rapture and second coming. ఈ యొక్క ఎత్తబడ్డము అలాగే రెండో రాకడ గురించి మూడు భాగాలు ఉన్నాయి. ఇంకా But I'm giving only the small hints about the rapture and second కానీ coming. కేవలం నేను బుల్లెట్ పాయింట్స్ మాత్రమే మీకు ఇస్తున్నాను, మీకు అర్థం అవ్వాలి అని చెప్పి. And second, another proof is there. ఇంకో ప్రూఫ్ ఏంటంటే Revelation chapter 16 verses 15. ఆ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 15వ వచనము. Revelation chapter 16 verses 15. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనము. Jesus Christ comes like a thief, the Bible says. ఇక్కడ రాయబడి ఉంది యేసు ప్రభు వారు ఒక దొంగలాగా వస్తారు అని చెప్పి. First Thessalonians chapter 5 verse 2. మొదటి తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. Yes. You can see that how the thief comes in the night, like that only the coming of the Lord Jesus will be there. సో అక్కడ చూసినట్లయితే ఇదిగో రాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా యేసు ప్రభు వారు వస్తారనే మాట అక్కడ రాయబడి ఉంది.
it is not talking about the second coming, it is talking about rapture. ఇది రెండో రాకడ గురించి రాయబడలేదు కానీ రహస్యమైన ఆగమనము, అది ఎత్తబడటము, ఆ క్రియ గురించే రాయబడి ఉంది. Because second coming everybody will see, the Bible says. ఎందుకంటే రెండో రాకడలో ప్రతి ఒక్క కన్నులు చూస్తాయని చెప్పి వాక్యం రాయబడి ఉంది. Again the same Lord Jesus will be here for 1000 years. అప్పుడు యేసు ప్రభు వాళ్ళు 1000 ఏండ్ల పరిపాలన కొరకు ఇక్కడే ఉంటారు. Yes or no? అవునా కాదా? That is the second coming. అదే రెండో రాకడ. But when you read this verse, you cannot take it as second coming, it is the rapture. ఈ వచనం చదివినట్లయితే ఇది రెండో రాకడ గురించి మాట్లాడట్లేదు కానీ రహస్యమైన ఆగమనం గురించి We do మాట్లాడుతున్నారు. not know when and what time he comes. ఎప్పుడు ఎలా వస్తాడో మనకు తెలీదు. Yes or no? అవునా కాదా? There is another verse is there. ఇంకో వచనం కూడా ఉంది. Matthew's Gospel chapter 25 verses 13. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనము. Please read Matthew 25:13. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనము. You do not know when the time and hour the Lord God will come. ఎప్పుడు దేవుడు వస్తాడో మీకు ఎవరికి తెలియదు. You do not know when the Lord Jesus at what night and what hour he will come. ఏ ఘడియలో ఏ రాత్రి వేళ ఆయన వస్తాడో మీకు తెలియదు. You know why? ఎందుకో తెలుసా? Because for us it is the daytime. ఎందుకంటే అది మనకి పగటి పూట, For other countries it is night time. వేరే వాళ్ళకి అది రాత్రి పూట. And between all this time only the Lord Jesus will come. ఇలాంటి సమయంలోనే యేసు ప్రభు వారు వస్తారు. Some countries will be seeing Jesus in the night, some countries will see Jesus in the daytime. కొన్ని దేశాలు యేసు ప్రభు వారిని రాత్రి వేళ చూస్తారు, కొన్ని దేశాలు యేసు ప్రభు వారిని పగటి పూట And చూస్తారు. this is why this verse is telling we do not know whether it is a day or night. అందుకే ఈ వచనంలో ఇది రాత్ర పగలా మాకు తెలియదు అనే మాట ఇక్కడ రాయబడి Even ఉంది. Americans read this verse, they will think that is a day or night. ఈ వాక్యాన్ని అమెరికా వాళ్ళు చదివినా పగలా రాత్ర అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారు. So that is why the Bible is talking about all the seasons. In all the seasons in between that the Lord Jesus will come like a thief. అందుకే బైబిల్లో రాయబడిన అన్ని కాలాలు ఆ సమయంలో ఉంటుండగానే మధ్యలోనే ఎవరికి తెలియకుండానే యేసు ప్రభు వారు వస్తారు అని చెప్పి. So that is why he has to come like a thief. ఎందుకు దొంగలా రావాలైనా? He doesn't want to be visible to the world. The first, ఎందుకు అంటే ఈ లోకానికి కనిపించాలి అని ఆయన అనుకోవట్లేదు. whoever he wants, he will pick up them. ఎవరైతే ఆయన కావాలో ఆయన్ని వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోతారు. Who are all sealed with the Holy Spirit of God, they will be taken up in the ఎవరైతే rapture. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి ఉంటారో వారే ఎత్తబడతారు. Then other people will be left behind. మిగతా వాళ్ళందరూ విడిచిపెట్టబడతారు. Yes or no? అవునా కాదా? All the people who are here, they will be left behind if they are not in Christ. ఒకవేళ క్రీస్తులో మనం జీవించకపోతే ఖచ్చితంగా విడిచిపెట్టబడతాము. And when the rapture time, how the Lord Jesus come in the air? రాప్చర్ టైంలో రహస్యమైన ఆగమనంలో ఎలా యేసు ప్రభువారు వస్తారు? Matthew chapter 24 verses 31. మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వచనము. Matthew 24 verses 31. మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వచనము. He will come with that angels, the Bible says. ఆయన దేవదూతలతో వస్తాడని చెప్పి వాక్యం రాయబడి ఉంది. He will come with the angels, the Bible says. ఆయన దేవదూతలతో ఈ లోకానికి వస్తాడని చెప్పి But in the రాయబడి. second coming of Jesus Christ, ఎప్పుడైతే రెండో రాకడ ఉందో యేసు ప్రభుది, please read Jude verses 15. జూడ్ యూదా పత్రిక 15వ వచనము. Jude verses 15. యూదా పత్రిక 15వ వచనము. Okay. Here you can find that he will come with the holy saints. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆయన పరిశుద్ధులతో వస్తారు అనే మాట రాయబడి ఉంది. That is the second coming of Jesus ఇది Christ. యేసు ప్రభు వారి యొక్క రెండో రాకడ. Yesterday they asked how they will all come down. కొంతమంది అడిగారు వాళ్ళందరూ ఎలా తిరిగి వస్తారు అని In the చెప్పి. rapture, those who are holy saints taken up,
when the Lord Jesus come in the second coming, they will come with the holy saints. ఎవరైతే ఈ రహస్యమైన ఆగమనంలో రూపాంతరం చెంది ఎత్తబడ్డారో వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడి రెండో రాకడలో యేసు ప్రభు వారితో వస్తారు. Then the fourth thing about the rapture is, సో నాలుగో మాట ఏదైతే ఉందో ఈ రహస్యమైన ఆగమనం గురించి, let's turn the Bible to John's Gospel chapter 14 verse 13. సారీ John's Gospel chapter 14 verses 13. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనము. Verse 13. 13వ వచనమా? 14వ అధ్యాయం 13వ వచనమా? Please read verse 3. 3వ వచనాన్ని ఒకసారి చదువుతారా? I will come back and again I will take them. నేను మరలా వచ్చి వారిని తీసుకెళ్తాను అనే మాట అక్కడ రాయబడి ఉంది. I will not come here, I will stay here, he did not say. నేను ఇక్కడే ఉంటాను అనే మాట అక్కడ రాయలేదు. If he says he is staying, that is the second coming. ఒకవేళ నేను ఇక్కడే ఉంటాను అనే మాట అయితే అది రెండో రాకడ గురించి. But he is telling I will come, I will take back, which means the rapture. కానీ నేను వచ్చి వారిని తీసుకెళ్లిపోతాను అనే మాట మాత్రము ఇది ఎత్తబడడం గురించే రాయబడి ఉంది. There are many mansions are there. I will go and prepare and again I will come and again I will take them. నా తండ్రి దగ్గర చాలా స్థలం ఉంది, నేను మీ కొరకు దాన్ని సిద్ధపరిచి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అనే మాట అక్కడ రాయబడి ఉంది. Nobody has promised in this world, no religions are promised in this world that they will take their own people to the kingdom of heaven. ఏ మతమైనా ఏ వ్యక్తి అయినా ఎవరు కూడా ఈ యొక్క వాగ్దానం ఇవ్వలేదు వారి ప్రజలకి, నేను వచ్చి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచి మిమ్మల్ని తీసుకెళ్తాను అనే మాట. Muhammad Nabi in the Quran, if you read, it is not written that he will come and take everybody. మొహమ్మద్ నబీ గురించి ఎప్పుడైతే ఖురాన్ లో చదువుతామో నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాననే మాట అక్కడ రాయబడలేదు. There are many avatars are there. There is another Vishnu avatar is there. In that he did not tell that they will take all the people into heaven. అనేకమైన అవతారాలు ఉన్నాయి. విష్ణు అవతారంలో కూడా ఆయన కూడా నేను వచ్చి తీసుకువెళతాను అనే మాట చెప్పలేదు. Because they are coming from the skies, not from moksha. ఎందుకు అంటే వాళ్ళు మోక్షా దగ్గర నుంచి రావట్లేదు, ఆకాశం నుంచి వస్తూ ఉన్నారు. When they are not having the heaven, then how they will take the people to heaven? వారికే పరలోక రాజ్యము లేకపోతే వారు మనుషుల్ని పరలోక రాజ్యం ఎలా తీసుకెళ్తారు? All the Vedas, if you read, they will be lying on the sky. It is written not on heaven. మీరు ఏ వేదాలు చదివినా ఆ యొక్క దేవదూతలు ఆ యొక్క ముక్కోటి దేవతలంతా కూడా ఆకాశములో ఉన్నట్లుగానే కనిపిస్తారు. They will not have the kingdom of heaven. వారికి పరలోక రాజ్యము అనే ప్రాంతము లేదు. They are in the second heaven. వారు రెండో ఆకాశములో ఉన్నారు. They cannot take to the kingdom of heaven. వారు పరలోక రాజ్యములోకి ప్రవేశించలేరు. They have no right, no power, no blood of Jesus to take to the kingdom of heaven. వారికి ఏ శక్తి ఏ అధికారము క్రీస్తు రక్తము కూడా వారి కొరకు లేదు వారిని తీసుకెళ్ళడానికి. Amen. ఆమేన్. Even the Gautama Buddha who is there, he did not tell that I will come and take all the people. గౌతమ్ బుద్ధ అనే వ్యక్తి కూడా ఇదిగో నేను వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాననే మాట ఎక్కడా చెప్పలేదు. You can see so many monks are roaming here and there with the 8 rules of Buddha. చాలా మంది వ్యక్తులు బుద్ధాన్ని ఫాలో చేసే మాంక్స్ అని ఉంటారు. వాళ్ళు 8 రూల్స్ ని పాటిస్తూ సంచరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. They all will be left behind, but Buddha did not tell I will come and take you back. వాళ్ళందరూ విడిచిపెట్టబడతారు కానీ బుద్ధ వారికి ఏమాత్రం వాగ్దానం చేయలేదు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి. He himself wants to become the Sikh and he wants to seek the heaven. How he will take the people to heaven. ఆయనే ముగ్ధుడై నేను దేవుని తెలుసుకోవాలి పరలోక రాజ్యం వెళ్ళాలి అని వెతుకుతూ ఉంటే మరి ఆయన ఇంకొకళ్ళని ఎలా తీసుకెళ్తాడు? Guru Nanak is there in Manikaran in Himachal Pradesh. He showed the people of the following of good things. He cannot raise himself, and how he will raise others to take to the kingdom of heaven. గురు నానక్ అని చెప్పి హిమాలయ ప్రాంతాల్లో ఉన్నారు. ఆయన చాలా మందికి విషయాలు బోధిస్తూ మరి ఆయనే తిరిగి లేవలేకపోతే మరి విడిచిపెట్టే వారిని ఎలా తిరిగి లేపుకెళ్తానని చెప్పి ఎలా చెప్పగలడు? So all the people I tell who are listening to this through video, come to the Lord Jesus Christ. He is the only way and life and truth to take you to the kingdom of heaven. అందుకే ఈ మాటలు వింటున్న వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను యేసు ప్రభు దగ్గరికి రండి, ఎందుకంటే ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. He only promised us that I will come and again I will take you to the kingdom of heaven. ఆయనే మనకి వాగ్దానము చేసి ఉన్నాడు, నేను మీ కొరకు తిరిగి వచ్చి మిమ్మల్ని మరలా తీసుకెళ్తాను దేవుని యొక్క రాజ్యములోనికి అని చెప్పి. So the rapture is that for the holy saints to be raptured. సో ఇక్కడ ఈ యొక్క రహస్యమైన ఎత్తబడ్డం ఏమైతే ఉందో అది పరిశుద్ధుల్ని తీసుకెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. But when the second coming, he comes to punish
the people who are with Antichrist. కానీ రెండో రాకడలో వచ్చినప్పుడు పరిశుద్ధులతో ఆయన దిగి వచ్చి ఇదిగో క్రీస్తు విరోధంతో కలిసి చేసిన హేయమైన పనులను బట్టి వారిని శిక్షించడానికి ఆయన వస్తున్నాడు. Revelation chapter 16 verses 13 to 16. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు. If you read that, how God, the Lord Jesus, is coming down again to punish the people who are not in Christ. ఆ మాటలు చదివినట్లయితే ఎవరైతే క్రీస్తుని స్వీకరించలేదో అంగీకరించలేదో వారిని శిక్షించడానికి ఆయన మరలా వస్తున్నాడనే మాట అక్కడ రాయబడి ఉంది. Yes. చదవండి అమ్మా. Here you can find in all these verses, you will see that how the Lord Jesus coming and giving the result to the unholy people. సో ఇక్కడ చూసినట్లయితే ఎలాగైతే యేసు ప్రభు వారు వచ్చి పరిశుద్ధులకి దాని యొక్క ప్రతిఫలాన్ని వారు అందించడానికి ఎలా ఉండాలో చేయడానికి ఆ విషయాల కొరకే ఆయన వస్తున్నట్లుగా రాయబడి ఉంది. So each and every verse is talking the differences about the second coming and the rapture. సో ఈ ప్రతి ఒక్క వచనాలు ఏవైతే మనం ధ్యానించామో అది ఎత్తబడడము మరియు రెండో రాకడ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వేరు చేసి మనతో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. Many of us, we think that how and what we are confused with the second coming and rapture. చాలా సార్లు మనము రెండో రాకడ మరియు ఎత్తబడ్డం ఈ విషయాల్లో చాలా కన్ఫ్యూజ్ అయి ఉంటాం. One verse I will again explain about the rapture. మరలా రహస్యమైన ఎత్తబడ్డం గురించి నేను మరలా ఒక వాక్యాన్ని మీకు చెప్తాను. Because second coming everybody knows. ఎందుకంటే రెండో రాకడ గురించి అందరికీ తెలుసు. He will come here in the millennium years, he will be here and the wars will take place, everybody knows. ఆయన ఇక్కడికి వస్తాడు, 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది, యుద్ధాలు జరుగుతాయి, ఈ విషయాలు అందరికీ తెలుసు. But about the rapture there are many verses is explaining us. కానీ ఎత్తబడ్డం గురించి చాలా వాక్యాలు మనకు చాలా విషయాలు నేర్పిస్తున్నాయి. Let's turn the Bible to Luke's Gospel chapter 17 verses 34 and 35. లూకా సువార్త 17వ అధ్యాయము 34 35 వచనాలు చదువుకుందాం. Before that there are two verses at the 32 onwards you read. 32వ వచనం నుంచే చదువుదాం. Luke's Gospel chapter 17 verses 32 to 35. Yeah, please. Read. 35 వరకు చదవలేదు. చాలు.